కొన్ని రోజులుగా శివాజీ గారి టాపిక్ అయితే వైరల్ అవుతుంది, ట్రోల్స్ అవుతున్నాయి. శివాజీ గారు మాట్లాడిన ఆ రెండు పదాలు అనేవి కరెక్ట్ అంటారా, కాదంటారా? శివాజీ గారు ఏం మాట్లాడారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి వీడియో అందరు చూడండి. శివాజీ గారు, అనసూయ గారు ముందుగా మీకు చెప్తున్నాము, మీరు చూడండి ఫస్ట్. చిన్మయ్య గారు ఆ తర్వాత ఎవరైతే విమర్శించారో వాళ్ళు చూడండి ఫస్ట్. ఎందుకంటే తెలుగుతనం ముట్టిపడేలా ఉండండి అమ్మా, ప్రకృతి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ప్రకృతితో పోల్చిన వ్యక్తి శివాజీ గారు. ఎందుకంటే ఒకప్పుడు సీనియర్ నటులు అయినటువంటి తర్వాత ఆమె సావిత్రి గారు కానీ, తర్వాత శ్రీదేవి గారు కానీ, సౌందర్య గారు కానీ ఇప్పటికీ వారు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తులు వాళ్ళు. అంటే ఒక అమ్మాయి అంటే, ఒక అందం అంటే, ఒక అమ్మలా చూసిన వ్యక్తులు వాళ్ళు, చూసిన వ్యక్తులు వాళ్ళు. ఈరోజు మిమ్మల్ని ఈడికిడికి బట్టలు వేసుకొని, ఈడికిడికి షార్ట్లు వేసుకొని రోడ్ల మీద తిరుగుకుంటా, మీకు అంత సరదా ఉంటే, మీకు అంత దురదా ఉంటే రోడ్ల మీద కాదు అన్ని ఇప్పేసుకొని తిరగండి. అప్పుడు గాన మీకు మంచి రెస్పెక్ట్ ఉంటుందో లేదో తెలుస్తుంది. శివాజీ గారు చేసిన వ్యాఖ్యల పట్ల ఎవ్వరు మంచిదనే చెప్తున్నారు, కానీ ఎవరు చెడు అని చెప్పేసి ఇప్పటిదాకా అన్నని సందర్భాలు చూస్తున్నాము. ఎందుకంటే ఆయన చెప్పిన మాట అక్షర సత్యం. ఆ అక్షర సత్యాన్ని కూడా మీరు ఈరోజు మీ ప్రలోభాలకు మీకు అనుకూలంగా మాట్లాడుకుంటాం అనేది సిగ్గుచేటు. అసలు సిగ్గంటే సిగ్గుచేటు. ఒక తెలుగుతనం ముట్టిపడేలా నిండు కప్పుకోండమ్మా, చీరను కట్టుకోండమ్మా, చీరను పెట్టుకొని బయటికి రాండమ్మా, మీకు అప్పుడే రెస్పెక్ట్ ఇస్తారు, అప్పుడే మీకు మంచి మంచి ఆఫర్స్ వస్తాయని చెప్పడం శివాజీ గారు చేసిన తప్పు. నిజంగా చెప్పాలంటే శివాజీ గారికి ఈరోజు నేను అంటే ఈ వీడియో రీచ్ అవుతుందో లేదో నాకైతే తెలియదు, కానీ శివాజీ గారు మీరు చెప్పిన అక్షర సత్యంలో ఏమాత్రం తప్పు లేదండి. మీరు అనవసరంగా క్షమాపణ చెప్పారు, ఎందుకంటే మీరు అదే కంటిన్యూ చేయాలి. ఒకప్పుడు గరికపాటి గారు కూడా ఇదే విషయం చెప్పారు. మరి గరికపాటి మీద కేసులు వేస్తారా అమ్మ అనసూయ గారు? మీరు జబర్దస్త్ షోలో చేసిన రచ్చ సరిపోలేదా? మిమ్మల్ని చూసి చిన్న చిన్న పిల్లలు కూడా అసభ్యకరంగా ఉన్నాయని చెప్పేసి కూడా ఇప్పటికీ అంటున్నారు. అది చూసుకోండి. మీకు కావాలంటే, మీకు అంత సరదా ఉంటే ఇంట్లో తిరిగి ఇప్పేసుకొని తిరగండి, అంతేగాని బయట ఇలా చెప్పుకొని శివాజీ గారి మీద వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు. అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే శివాజీ గారు చెప్పిన దాంట్లో అక్షరం కరెక్ట్గా ఉంది కాబట్టి, అక్షర సత్యం ఉంది కాబట్టి దీన్ని గమనించవలసిందిగా నేను కోరుతున్నాను. అంటే ఇప్పుడు చిక్రీ సాంగ్లో కూడా ఈ వర్డ్స్ అయితే ఉన్నాయి కదా, మరి అప్పుడు ట్రోల్ చేయలేదు, అప్పుడు రియాక్ట్ అవ్వలేదు, ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతారు శివాజీ? ఆయన ఒక వేదికగా చెప్పారు. అప్పుడు ఒకవేళ అప్పుడు సందర్భం ఉంటే సందర్భంలో చెప్పేవారేమో. రీసెంట్గా కోర్టు మూవీలో చూస్తాం. మరి కోర్టు మూవీలో బ్యాన్ చేయొచ్చు కదా, మరి ఆ వర్డ్ని కోర్టు మూవీలో బ్యాన్ చేయొచ్చు కదా. ఆ రోజు అంటే ఆ కోర్టు మూవీ ఆల్మోస్ట్ అందరూ చూసే ఉంటారు, ఈవెన్ సెలబ్రిటీస్తో సహా, అనసూయ గారితో సహా. మరి ఇది ఇలా ఉంది, ఇది అలా అనడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా ఆ రోజే మాట్లాడాల్సిన్నారు కదా. ఎందుకమ్మా స్టేజ్ మీద మాట్లాడితే మీకు ఏమైనా తప్పు వచ్చిందా? ఆయన శివాజీ గారు ఆయన చెప్పింది ఏంటి? సభ్య సమాజం మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. యాజ్ మీరు సీనియర్ యాంకర్లు ఎలా ఉండాలి అనే దాని మీద, హీరోయిన్లు ఎలా ఉండాలి అనే దాని మీద కూడా మాట్లాడారు. దాంట్లో నాకైతే ఏం తప్పు అనిపించలేదు. అంటే శివాజీ గారు ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తారు ఆడవాళ్ళకి, అలాగే పద్ధతిగా ఉండండి అని చెప్తారు. అలాంటి ఆయన ఈరోజు నోరు జారడం మీకు ఎలా అనిపిస్తుంది? ఆయనకు ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉంటే ఆ మాట అని ఉంటారు. ఎంతోమంది ఎన్నో వేదికలుగా చూసే ఉంటారు, ఎంతోమంది హీరోయిన్లను చూసే ఉంటారు. కోర్టు మూవీ నుంచే తీసుకుందాం. ఎందుకంటే కోర్టు మూవీలో ఆయన రాసిన డైలాగ్ ఎవరో కానీ, అది చెప్పిన వాళ్ళు ఎవరో కానీ అక్షర సత్యం. అది చూసే ప్రేరేపించే ఆయన మాట్లాడిన అనుకోవచ్చు కదా. ఇప్పటి నుంచి అయినా సరే, మీదటి నుంచి అయినా సరే కానీ మారి మీ వస్త్రాలను, మంచి దుస్తులను, ఒక ప్రకృతి మిమ్మల్ని ప్రేరేపించేలా, మిమ్మల్ని 10 మంది చేతులైతే దండం పెట్టుకునేలా చెయ్యండి. ఎందుకంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు మన భారతదేశం. అలాంటిది ఈరోజు విదేశాలకు కూడా సారబోసి పంపించిన దేశం మనది. అంటే పట్టు చీర ఇచ్చి, చీరను పెట్టి 6 గజాల చీరను అగ్గిపెట్టెల్లో దాచిన ఘనత మన తెలుగు రాష్ట్రాంది, మన భారతదేశాన్ని. ఆ పురాణాల ప్రకారమే అంత ఉంది రెస్పెక్ట్గా. ఈరోజు మీరేదో వచ్చినంత మాత్రాన, మీరేదో చెప్పినంత మాత్రాన, ఊపిరి దంపులు ఉపవాసాలతో మాత్రాన ఏమంత వరగదు. ఇది మంచిది కాదు. దీన్ని బేషరతుగా మీరు వెనక్కి తీసుకోవడం మంచిదని నా అభిప్రాయం. దాని గురించి ఏమంటే వ్యాఖ్యల పైన కూడా రియాక్ట్ అయింది. ఆ సాంగ్ పాడిన చిన్మయ్యే ఈరోజు రియాక్ట్ అయింది కదా వల్గర్గా. దాని గురించి మహిళా సంఘాలు కూడా ఏ సాంగ్ ఆ సాంగ్ పైన ఆమెనే పాడింది. ఇప్పుడు ఈ మాకి సామాన్లో ఒక వర్డ్కి రియాక్ట్ అయింది కదా. ఆ సాంగ్లో అంత వల్గర్ ఉంది. ఆ రోజు మహిళా సంఘాలు ఎందుకు రాలి బయటికి? ఎందుకు వచ్చిన శివాజీ పైన? అంటే చిన్మయ్య గారు ఒక సెలబ్రిటీ కదా. చిన్మయ్య గారు ఒక సెలబ్రిటీ. ఆమె ఏమన్నా కూడా మహిళా లోకము మాట్లాడుతుంది.
మహిళలను అత్యాచారాలు చేస్తున్నారు, మహిళలను నరికి చంపేస్తున్నారు. మరి దాని మీద మహిళా సంఘాలు ఎందుకో మాట్లాడవు, దాని మీద ఎందుకో ముందుకు రావు. రేప్ చేసిన వ్యక్తుల గురించి మాట్లాడేందుకు అంటే వస్త్రాలు కిందికి కనిపించాలి, సామాన్లు బయటపడాలనే వర్డ్ మీదనే మీకు అంత కలిగిందా అమ్మా? అంత కలిగిందా మీకు? జస్ట్ ఒక వర్డ్కే మీరు ఇలా అంటున్నారు, మళ్ళీ అన్నీ విప్పేసుకొని ఇడికిడికి అర్ధనగ్రంగా తిరుగుతున్నారు కదా. మరి మిగతా వాళ్ళకి ఎంత ఉండాలమ్మా చూసే వాళ్ళకు? మిమ్మల్ని అనరేమో కానీ మనసులో చాలా అంటే చాలా మాటలు అనుకుంటున్నారు, అది చాలా తప్పు.